Hello everyone, welcome to my channel. In this video, I will explain about conversion of context free grammar to push down automata. సో మీకు ఈ వీడియోలో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి పుష్ డౌన్ ఆటోమేటాకి ఎలా మార్చాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. చూడండి, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి పుష్ డౌన్ ఆటోమేటాకి మార్చాలంటే మనము ఈ 3 రూల్స్ అయితే ఫాలో కావాలండి. సో ఫస్ట్ రూల్ ఏంటి? పుష్ ద స్టార్ట్ సింబల్ ఏ ఆన్ టు ద స్టాక్. ఓకే, సో ట్రాన్సిషన్ ఆఫ్ Q0 ఎప్సిలాన్ Z0 ఈజ్ ఈక్వల్ టు Q0 A Z0. దీని మీనింగ్ ఏంటంటే, ఒకవేళ కనుక మనకు స్టార్ట్ సింబల్ ఏ ఉంటే, అంటే ఇచ్చిన ప్రొడక్షన్స్లో స్టార్ట్ సింబల్ ఏ కనుక ఉంటే అప్పుడు ఏం చేయాలండి? ఏని మనము స్టాక్లోకి అయితే పుష్ చేయాలి. పుష్ అంటే ఇన్సర్ట్ అన్నమాట. ఒకసారి ఈ ట్రాన్సిషన్ చూస్తే Q0 అంటే మనకు తీసుకున్న దాంట్లో ఇనిషియల్ స్టేట్ అన్నమాట. ఎప్సిలాన్ అంటే మన దాని మీనింగ్ ఏంటంటే, మనం ఇంతవరకు ఇన్పుట్స్ ఏముండవు, ఫస్ట్ మనం స్టార్ట్ సింబల్ ఏనే స్టాక్లోకి పంపిస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి? Z0 అంటే దాని మీనింగ్ ఏంటంటే, చూడండి ఇక్కడ ఒక స్టాక్ అయితే తీసుకున్నాను, ఈ స్టాక్లో ఒకటే ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ వచ్చేసి Z0. దీని మీనింగ్ ఏంటంటే స్టాక్ ఈజ్ ఎంటీ. ఓకే, సో టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ Z0 ఉంటే ఈ స్టాక్లో మనకి ఎలిమెంట్స్ ఏం లేవన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? పుష్ స్టార్ట్ సింబల్ ఏ అంటూ ద స్టాక్. ఆల్రెడీ మనకు స్టాక్లో Z0 ఉంది, ఇట్ ఇండికేట్స్ దట్ ఎలిమెంట్స్ ఏమి లేవన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే మనము ఏని పుష్ చేస్తున్నామో అప్పుడు ఏమొస్తుందండి? ఏ Z0 అయితే రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, పుష్ RHS ఆఫ్ ఏ యాజ్ ఫాలోస్. సో ఇంతకుముందు మనము స్టార్టింగ్ సింబల్ ఏ అయితే ఇన్సర్ట్ చేసాము, మరి ఏకి రైట్ సైడ్ వాల్యూస్ ఉంటాయి కదా, చూడండి ఇక్కడ పుష్ RHS ఆఫ్ ఏ యాజ్ ఫాలోస్. ఓకే, సో ట్రాన్సిషన్ ఆఫ్ Q1 A, సో స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు Q1 కామా ఆల్ఫా ఇఫ్ ఏ టెన్స్ టు ఏ ఆల్ఫా ఈజ్ ఇన్ G. సో దీని మీనింగ్ ఏంటంటే, ఒకవేళ కనుక మనం తీసుకున్న వాల్యూస్ చూడండి, Q1 అనేది స్టేట్, ఏ అనేది ఇన్పుట్ వాల్యూ. ఒకవేళ కనుక మన ఇన్పుట్ స్మాల్ ఏ అయితే, ఓకే, సో టాప్ ఆఫ్ ద స్టాక్ ఏంటి? ఇక్కడ టాప్ ఆఫ్ ద స్టాక్ క్యాపిటల్ ఏ. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ కూడా అంతే. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్, సెకండ్ వన్ వచ్చేసి ఇన్పుట్ వాల్యూ, థర్డ్ వన్ వచ్చేసి టాప్ ఆఫ్ ద స్టాక్. ఓకే, సో స్టేట్, ఇన్పుట్, టాప్ ఆఫ్ ద స్టాక్. సో ఆల్రెడీ మనం టాప్ ఆఫ్ ద స్టాక్ ఇంతకుముందు ఏ ఉంది కదా, సో ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని Q1 కామా ఆల్ఫా ఇఫ్ ఏ టెన్స్ టు ఏ ఆల్ఫా ఈజ్ ఇన్ G. ఒకవేళ కనుక మన ఇన్పుట్ బి అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఏ టెన్స్ టు బి బీటా ఈజ్ ఇన్ G. సో దీని మీనింగ్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఒకవేళ కనుక నా ఇన్పుట్ ఆల్ఫాబెట్ స్మాల్ ఏ అయితే, ఓకే, టాప్ ఆఫ్ ద స్టాక్ క్యాపిటల్ ఏ ఉంటే అప్పుడు ఏం చేయాలి? మనము Q1 కామా ఆల్ఫా అయితే ఇన్సర్ట్ చేయాలి. సో దాని మీనింగ్ ఏంటంటే, ఈ స్మాల్ ఏ తర్వాత ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో మనము దాన్ని స్టాక్లోకి అయితే పంపివ్వాలండి. సో స్మాల్ బి తర్వాత ఉన్న వాల్యూస్ కూడా మనము స్టాక్లోకి అయితే పంపాలి. అందుకని ఇక్కడ ఆల్ఫా వచ్చింది, ఇక్కడ బీటా వచ్చింది. సో థర్డ్ వన్ ఏంటి? యాడ్ ఫైనల్ స్టేట్ విత్ Q1 ఎప్సిలాన్ Z0 ఈజ్ ఈక్వల్ టు QF కామా ఎప్సిలాన్. ఓకే, సో మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న ప్రాబ్లం అయితే తీసుకొచ్చాను, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు, కన్వర్ట్ ఫాలోయింగ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇంటూ PDA. ఓకే, సో S టెన్స్ టు ASB బై AB, B టెన్స్ టు B. సో దీనిలో ఫస్ట్ ప్రొడక్షన్ ఏంటంటే S టెన్స్ టు ASB. సో ఇదైతే మనము ఫస్ట్ తీసుకుందాము, తర్వాత దీన్ని PDAలోకి అయితే కన్వర్ట్ చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఎలిమెంట్ ఏముందండి దీనిలో? సో దీంట్లో మనకు తీసుకున్న ఎలిమెంట్ ఫస్ట్ ప్రొడక్షన్ ఏంటి? S టెన్స్ టు ఇది S టెన్స్ టు ASB. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం ఏంటి? పుష్ ద స్టార్ట్ సింబల్ ఏ అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక స్టేట్ తీసుకుందాము, లెట్ us సే అది వచ్చేసి Q0. సో ఇప్పుడైతే మనము Q0 తీసుకుందాము. ఈ Q0లో ఏం చేయాలి మరి ఇప్పుడు? సో ఇనిషియల్ స్టేట్ అయితే మనము Q0 అయితే తీసుకుందామండి ఫస్ట్ది. ఓకే, సో తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? Q0 ఆన్ ఎప్సిలాన్. సో మనకి ఇంతవరకు స్టాక్లో ఎలిమెంట్స్ ఏం లేవు, ఫస్ట్ మనము ఈ క్యాపిటల్ ఎస్ని అయితే ఇన్సర్ట్ చేయాలి స్టాక్లోకి. ఓకే, సో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి
ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎప్సిలాన్ అనేది మనకి ఎలిమెంట్స్ ఏం లేవు. సో మనకు ఇన్పుట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎప్సిలాన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఏం ఇన్సర్ట్ చేస్తున్నాం ఇక్కడ ఇది రాసేది ఇన్పుట్, సెకండ్ వన్ వచ్చేసి టాప్ ఆఫ్ ద స్టాక్. సో ఎలిమెంట్స్ ఏం లేనప్పుడు స్టాక్లో మనకి Z0 అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఇన్పుట్ వాల్యూ, ఇది వచ్చేసి మనకి టాప్ ఆఫ్ ద స్టాక్. ఓకే, సో ఒకసారి ఇక్కడ మనం చూస్తే దీనిలో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎప్సిలాన్ ఇన్పుట్, Z0 అనేది టాప్ ఆఫ్ ద స్టాక్ అయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. ఓకే, సో చూడండి, ఒకవేళ మన ఇన్పుట్ సింబల్ ఎప్సిలాన్ అయినప్పుడు సో ఇనిషియల్గా టాప్ ఆఫ్ ద స్టాక్ Z0 ఉంది కదా, ఎలిమెంట్స్ అక్కడ ఏం లేవన్నమాట. సో ఇది టాప్ ఆఫ్ ద స్టాక్. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి ఎప్సిలాన్ ఇన్పుట్ సింబల్ టాప్ ఆఫ్ ద స్టాక్ Z0 అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, మరి ఇక్కడ ఏం చెప్పాడు, ఏ Z0 అయితే ఇన్సర్ట్ చేయమంటున్నాడు. సో ఏ Z0 అంటే ఏంటి, ఇక్కడ చూడండి స్టార్టింగ్ సింబల్ ఏ ఇచ్చినప్పుడు ఏ Z0 అయింది. సో మనం ఇప్పుడు ఏంటి స్టార్టింగ్ సింబల్ మనకి దీంట్లో మనకి ఇచ్చిన దాంట్లో ఇది స్టార్ట్ సింబల్ అవుతుందండి. సో ఇది స్టార్ట్ సింబల్. సో ఏ Z0 ప్లేస్లో ఇక్కడ Z0 వస్తుంది, ఇంతే. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది Q0. సో ఇది వచ్చేసి మనకి Q0 అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము Q1 డ్రా చేద్దాము. సో Q1 అంటే ఏంటి, ఇంతకుముందు ఇచ్చిన మనకు ప్రొడక్షన్స్ ప్రకారం చూడండి. సో Q1 అంటే ఏంటి, Q1 ఇక్కడ పుష్ RHS ఆఫ్ ఏ యాజ్ ఫాలోస్, అంటే ఎస్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ని మనము ఇలా ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయాలి చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు, ఒకవేళ కనుక మన ఇన్పుట్ సింబల్ స్మాల్ ఏ అయితే ఇక్కడ ఓకే స్మాల్ ఏ అయితే ఏం చేయాలి, ఆల్ఫా. ఓకే, సో ఏ టెన్స్ టు ఏ ఆల్ఫా. సో ఏ అనేది ఇక్కడ ఇన్పుట్ సింబల్, ఆల్ఫా అనేది మనము ఇన్సర్ట్ చేసే వాల్యూ. ఇగో ఏ ఆల్ఫా అయినప్పుడు ఆల్ఫా అనేది మనము ఇన్సర్ట్ చేస్తున్నాము. సో ఏ ఉంది కదా ఇక్కడ, ఎస్బీని అయితే మనం ఇన్సర్ట్ చేయాలండి. ఓకే, సో దీంట్లో ఎప్పుడైతే మనకు Q1 ఉందో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ సేమ్ ఇదే ఫార్మాట్ మళ్ళీ. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఇన్పుట్ వాల్యూ. సో ఇప్పుడు ఇంతకుముందు మనము ఎస్కి రాసినాము, ఎస్ అయిపోయింది. ఇప్పుడు స్మాల్ ఏకి రాయాలి. ఓకే, సో స్మాల్ ఏకి రాయాలంటే ఇప్పుడు నా ఇన్పుట్ వాల్యూ ఏంటండి, స్మాల్ ఏ. ఓకే, నెక్స్ట్ టాప్ ఆఫ్ ద స్టాక్ ఏమవుతుంది, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎస్ని ఇన్సర్ట్ చేసాం కదా. సో ఇప్పుడు మన టాప్ ఆఫ్ ద స్టాక్ వచ్చేసి ఎస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో టాప్ ఆఫ్ ద స్టాక్ ఎస్ అయినప్పుడు మనం ఇప్పుడు ఏం ఇన్సర్ట్ చేయాలి, ఇంతకుముందు మనకి ఇక్కడ ఇచ్చాడు ఆల్ఫా అని ఇన్సర్ట్ చేయాలి. అంటే ఏ తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ ఆల్ఫా అవుతాయి. ఇక్కడ ఏ తర్వాత ఏముందండి, ఎస్బి ఉంది కదా, కాబట్టి ఎస్బిని అయితే ఇన్సర్ట్ చేయాలండి, ఇంతే. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు మనము ఎస్బిని అయితే దీంట్లో ఇన్సర్ట్ చేద్దాము, ఎస్బి, ఇంతే. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఎస్ టెన్స్ టు ఏఎస్బి అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ప్రొడక్షన్ తీసుకుందాము. ఆ ప్రొడక్షన్ ఏంటంటే దీనిలో ఎస్ టెన్స్ టు ఏఎస్బి అయిపోయింది కదా. నెక్స్ట్ ఎస్ టెన్స్ టు ఏబి. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ మన ఇన్పుట్ సింబల్ ఏమొస్తుందో అంటే ఇక్కడ మళ్ళీ ఇన్పుట్ సింబల్ ఇది స్మాల్ ఏ. సో దీని ప్రొడక్షన్ అయితే మనము ఇక్కడ రాద్దాము, ఇన్పుట్ సింబల్ స్మాల్ ఏ. ఓకే, సో ఇది ఇన్పుట్ సింబల్, ఇది వచ్చేసి ఇన్పుట్ సింబల్. ఇప్పుడు మళ్ళీ టాప్ ఆఫ్ ద స్టాక్ ఏమవుతుంది, సో ఇన్పుట్ సింబల్ ఇది, టాప్ ఆఫ్ ద స్టాక్ మళ్ళీ ఎస్ఏ. ఓకే, సో టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ ఎస్ అయినప్పుడు నెక్స్ట్ టాప్ ఆఫ్ ద స్టాక్ ఇప్పుడు ఎస్ కాబట్టి ఇప్పుడు ఏమి ఇన్సర్ట్ చేయాలి, మరి మనము ఎస్ ఇక్కడ ఏ తర్వాత ఇక్కడ ఈ మోడల్ ఉంది కదా. సో ఏ ఆల్ఫా, ఆల్ఫా అంటే ఇక్కడ ఆల్ఫా అంటే ఇక్కడ బి, ఇంతే. సో కాబట్టి ఇక్కడ మనం ఏమి ఇన్సర్ట్ చేయాలి, దీంట్లో మనం ఇన్సర్ట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటంటే ఈ వాల్యూ. ఓకే, సో ఈ వాల్యూ ఎంత, బి. సో ఏ కామా ఎస్ బై బి. ఓకే, సో ఏం చేసినా మనం ఇప్పుడు ఇక్కడ నా ఇన్పుట్ సింబల్ ఏ అయినప్పుడు ఓకే టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఎస్, దెన్ ఇన్సర్ట్ బి. ఎందుకంటే ఇక్కడ ఏ ఆల్ఫా అన్నాడు, సో ఏ తర్వాత ఏముందండి బి ఉంది, కాబట్టి ఇక్కడ బి రాయడం
జరిగిందండి. నెక్స్ట్ వన్ ఏంటి, బి టెన్స్ టు బి. సో ఇప్పుడు ఏంటి, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, ఇప్పుడు ఇది మన ఇన్పుట్ సింబల్ బి వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది మన ఇన్పుట్ సింబల్ బి. సో ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్పుట్ సింబల్ బి రాయాలి. మరి ఇప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఏమవుతుందండి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఇప్పుడు క్యాపిటల్ బి అవుతుంది. ఎందుకు, దీంట్లో స్టార్టింగ్ ప్రొడక్షన్ సింబల్ స్టార్టింగ్ సింబల్ ఇది కాబట్టి ఇప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఇది అవుతుంది. కాబట్టి బి బి కామా. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలి, మరి ఈ బి తర్వాత ఇంతకుముందు ఏ తర్వాత బి ఉంది కాబట్టి ఇక్కడ బి రాసాము, ఈ ఏ తర్వాత ఎస్బి ఉంది కాబట్టి ఇక్కడ రాసాము. కానీ ఇక్కడ మనం రాయడానికి ఏం లేవు, రాయడానికి ఏం లేనప్పుడు జస్ట్ సింపుల్గా అయితే ఎప్సిలాన్ రాసుకోండి అమ్మ, ఇంతే. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది త్రీ ప్రొడక్షన్స్. నెక్స్ట్ వన్ ఏంటి, ఫస్ట్ అయిపోయింది, సెకండ్ వన్ అయిపోయింది, థర్డ్ వన్ ఏమంటున్నాడు, యాడ్ ఫైనల్ స్టేట్ విత్ Q1 ఎప్సిలాన్ Z0 ఈజ్ ఈక్వల్ టు QF ఎప్సిలాన్. సో ఇక్కడ మనము థర్డ్ స్టేట్ అయితే రాద్దాము. సో ఈ థర్డ్ స్టేట్లో ఏం రాయాలి మరి చూడండి. సో ఫస్ట్ మన ఇన్పుట్ సింబల్ రాయాలి. సో ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఇన్పుట్ సింబల్ ఏంటంటే ఫస్ట్ ఎప్సిలాన్. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద స్టాక్, సో ఎలిమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత టాప్ ఆఫ్ ద స్టాక్ మనకి Z0 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది కదా, ఇగో ఎప్సిలాన్ ఇన్పుట్ సింబల్ యాడ్ ఫైనల్ స్టేట్ విత్ ఎప్సిలాన్ Z0. సో ఇన్పుట్ సింబల్ ఏంటి ఎప్సిలాన్, టాప్ ఆఫ్ ద స్టాక్ ఏంటి మళ్ళీ Z0. ఓకే, స్లాష్. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనము ఒకవేళ కనుక టాప్ ఆఫ్ ద స్టాక్ Z0 ఉండి ఇన్పుట్ సింబల్ ఎప్సిలాన్ అయినప్పుడు మనకు ఫైనల్ వాల్యూ ఏమొస్తుందండి Z0, ఇంతే. సో చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో ఈ విధంగా మనము పుష్ డౌన్ ఆటోమేటాకి కన్వర్ట్ చేయొచ్చండి ఇచ్చిన ఆ గివెన్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఈ 3 రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో కావాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎస్ టెన్స్ టు ఏఎస్బిలో ఈ ఎస్ అనేది టాప్ ఆఫ్ ద స్టాక్, ఈ ఎస్ అనేది టాప్ ఆఫ్ ద స్టాక్, ఈ బి అనేది టాప్ ఆఫ్ ద స్టాక్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్పుట్ సింబల్ ఏ అయిందో, ఓకే, ఇన్పుట్ సింబల్ ఏ టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఎస్, ఇన్పుట్ సింబల్ ఏ టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఎస్, ఇన్పుట్ సింబల్ ఏ టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఎస్, ఇన్పుట్ సింబల్ ఏ టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఎస్. సో ఏ తర్వాత ఎస్బి ఉంది, ఈ ఎస్బిని అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. ఏ తర్వాత బి ఉంది, ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. బి తర్వాత ఏం లేవు, ఎప్సిలాన్ ఇన్సర్ట్ చేయండి, ఇంతే. ఓకే, సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.